ఏపీలో ఇప్పుడు ఈవీఎం రాజకీయ వివాదం నడుస్తోంది. ఈవీఎంల మీద ఓడిన పార్టీ ఎప్పటికప్పుడు ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఓటేసిన వెంటనే మాట్లాడుతూ ఇప్పుడే నా ఓటు హక్కు వినియోగించుకున్నాను, కానీ నా ఓటు నాకు పడుతుందనే నమ్మకం కూడా లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక 2024లో జరిగిన ఎన్నికల్లో అయితే మామూలు ట్విస్ట్ కాదు. మేం గెలుస్తామంటే మేమే గెలుస్తామంటూ టీడీపీ కూటమి అలాగే వైసీపీ పందాలు కూడా వేసుకున్నాయి. వైసీపీ అయితే జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. కానీ కనీస గౌరవప్రదమైన ఓట్లు కూడా పొందకుండా దారుణంగా ఓడిపోయింది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ప్రజల మధ్య ఉండే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ఓడిపోవడం ఇంకా అనుమానంగా మారింది. దాంతో అప్పటి నుంచి వైసీపీ ఈవీఎంలో ఏదో జరిగిందని, స్ట్రాంగ్ రూమ్ లలో ఉన్నప్పుడు ఏదో గోల్మాల్ చేశారంటూ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల రీకౌంటింగ్ ను కోరారు. ఆయన ఒంగోలు నియోజకవర్గంలో 12 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఒక పోలింగ్ బూత్ కు 40,000 దాకా ఫీజు ఉంటుంది. ఇలా 12 పోలింగ్ బూతులకు గాను 5,66,444 రూపాయలు చెల్లించారు. దీంతో ఈసీ రీకౌంటింగ్ కు ఆదేశించింది. ఈ నెల 19 నుంచి 24 వరకు తేదీలోపు ఈ రీకౌంటింగ్ ఉండబోతుంది. ఈయనతో పాటు బొబ్బిలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూడా రీకౌంటింగ్ కోరారు. ఆయన కూడా సదరు ఫీజును ఈసీకి చెల్లించారు. ఈ 2 నియోజకవర్గాలు రీకౌంటింగ్ ఈ నెల 24 లోపే ఉంటుంది. అయితే జూన్ 4వ తేదీన ఈ 2 నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు ఇప్పుడు రీకౌంటింగ్ లో రాకుండా తేడా వస్తే మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈవీఎంల పనితీరుపైనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఓవైపు వైసీపీకి ఇంకో డిమాండ్ చేస్తుంది. ఈ 2 నియోజకవర్గాలే కాదు, మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా రీకౌంటింగ్ చేయాలని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో తేడాలు వస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంటుంది. అప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఓ రకంగా ఏపీలో కూటమి అధికారానికి ముప్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాలు రీకౌంటింగ్ మొత్తం దేశంలో ఈవీఎంల పనితీరుపై చర్చ సాగేలా ఉండబోతున్నాయి. తేడా వస్తే మాత్రం ఇండియాలో ఈవీఎంలే బ్యాన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.